హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎన్‌సీఈఆర్‌టీ తెలుగు ఛానల్. సో, ఇవాళైతే మనము క్లాస్ 7 సోషల్‌లో చాప్టర్ 3 క్లైమేట్స్ ఆఫ్ ఇండియాలో చాప్టర్ వెనకాలున్న క్వెషన్స్‌కి సొల్యూషన్స్ అయితే చూద్దాము. సో, ఫస్ట్ క్వెషన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. లాటిట్యూడ్ దేనికి? ఇట్ క్రియేట్స్ డిఫరెంట్ క్లైమేట్స్ ఇన్ ద నార్త్ అండ్ ద సౌత్. ఓకే. సో, అది ఎలాగా అనేది మీకు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను చాప్టర్‌లో. ప్లీజ్ గో త్రూ దట్. ఆల్టిట్యూడ్ అంటే హైట్. మనం హైట్ వెళ్ళే కొద్దీ గూడా మనకి కూల్‌గా ఉంటుంది. ప్లేస్ కూల్ అయిపోతుంది. ప్రాక్సిమిటీ టు ద ఓషన్. ఓషన్‌కి సంబంధించింది ఏంటి అంటే, ఓషన్ యాక్ట్స్ యాస్ ఎ మోడరేటర్ అని చెప్పాను. రైట్? సో, ఇట్ మోడరేట్స్ ద టెంపరేచర్. ఎందుకంటే ఓషన్ తొందరగా, తొందరగా హీట్ ఎక్కదు. తొందరగా డిసిపేట్ చేయదు. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్ అన్నమాట ఓషన్‌కి. అందుకే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ మోడరేటర్. నెక్స్ట్ మాన్సూన్ విండ్స్. మాన్సూన్ విండ్స్ ఏంటి? ఇట్ బ్రింగ్స్ ద వెట్ ఎయిర్ టు ఇండియా డ్యూరింగ్ సమ్మర్. సమ్మర్‌లో మనకి ఇండియన్ ఓషన్ నుంచి వెట్ ఎయిర్ మాయిశ్చర్‌ని తీసుకొచ్చి ఇట్ ఆహ్, ఇట్ గివ్స్ టు ఇండియా అన్నమాట. సో, రివర్స్ హ్యాపెన్స్ ఇన్ వింటర్. యూ ఆల్రెడీ నో దట్. ఓకే. సెకండ్ క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్? వెదర్ అంటే ఇప్పుడు కండిషన్. ఇప్పుడు ఎలా ఉంది అట్మాస్ఫియర్ అనే కండిషన్‌ని మాత్రమే వెదర్ అంటాము. సో, ఇట్ ఈస్ ఎ టెంపరరీ కండిషన్ అన్నమాట. ఈస్ ఎ కండిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అట్ ఎ పర్టిక్యులర్ ప్లేస్. ఈ ప్లేస్‌లో, ఈ టైంలోనే అని. ఓకే. ఫర్ ఎ షార్ట్ పీరియడ్. కొద్ది సమయం మాత్రమే. ఈ గంట, ఈ రోజు అంతే. అంతవరకే. క్లైమేట్ అనేది మాత్రం యావరేజ్ వెదర్ ఆఫ్ ఎ ప్లేస్. ఈ పర్టిక్యులర్ ప్లేస్ తీసుకొని వెదర్ నోట్ చేసుకుంటూ ఉంటారనమాట కొన్ని సంవత్సరాలకి. అన్నీ నోట్ చేసుకొని దాని యావరేజ్ తీస్తారు. అదే క్లైమేట్ అనమాట. ఆ ప్లేస్‌లో క్లైమేట్. వెదర్ చేంజెస్ ఎవ్రీ డే. క్లైమేట్ అనేది ఇట్స్ అన్ యావరేజ్ ఓవర్ మెనీ ఇయర్స్. సో, దిస్ ఇస్ ద డిఫరెన్స్. వై డు ప్లేసెస్ నియర్ ద ఓషన్ హావ్ మైల్డర్ టెంపరేచర్స్ దాన్ ప్లేసెస్ ఫార్ అవే ఫ్రమ్ ఇట్? ఇందాకే చెప్పాను. మోడరేటర్ కాన్సెప్ట్. ఓషన్ యాక్ట్స్ యాస్ ఎ మోడరేటర్ బికాస్ ఇట్ absorbs heat slowly and it dissipates heat slowly. Right? Whereas land is తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది, తొందరగా డిసిపేట్ చేస్తుంది ల్యాండ్ అయితే. సో, ఇక్కడ చూద్దాం. ప్లేసెస్ నియర్ ద ఓషన్ హ్యావ్ మైల్డర్ టెంపరేచర్స్ బికాస్ sea heats up slowly and cools down slowly. It keeps coastal areas cooler in summer and warmer in winter, reducing extreme temperatures. సో, మనకి సీ పక్కనుండ ప్లేసెస్, కోస్టల్ ఏరియాస్ అన్నీ గూడా మనకి వార్మ్‌గా మైల్డర్ టెంపరేచర్స్ ఉంటాయి. ఓవర్ హాట్, ఓవర్ కూల్ ఉండవు. మైల్డర్ టెంపరేచర్స్ అంటే అదనమాట సంగతి. ఓకే. నెక్స్ట్ వాట్ రోల్ డు మాన్సూన్స్ ప్లే ఇన్ అఫెక్టింగ్ ఇండియాస్ క్లైమేట్? మాన్సూన్ రోల్ ఏంటి? మాన్సూన్ విండ్స్ రోల్ ఏంటి? ఇండియా క్లైమేట్‌కి. మాన్సూన్ విండ్స్ ఏం చేస్తాయి? సమ్మర్‌లో ఏం చేస్తాయి? ఓషన్ నుంచి మాయిశ్చర్ తీసుకొచ్చి ఫ్రమ్ హై ప్రెషర్ టు ద లో ప్రెషర్. సమ్మర్‌లో ల్యాండ్ అనేది ఇండియా అనేది బాగా హీట్ ఎక్కువుంటుంది. హీట్ ఎక్కువుండడం అంటే ఏంటి? లో ప్రెషర్. లో ప్రెషర్ కండిషన్ గదా! హై టెంపరేచర్ అంటే లో ప్రెషర్ సిట్యుయేషన్ క్రియేట్ అయింది. సో, సమ్మర్‌లో ఓషన్స్ అనేవి రిలేటివ్‌గా హై ప్రెషర్‌లో ఉంటాయి. అంటే కోల్డర్‌గా ఉంటాయి రిలేటివ్‌గా. సో, ఓషన్ నుంచి మనకి ఎయిర్ అనేది, మాయిశ్చర్ అనేది టేకప్ చేసి విండ్స్ హిట్ అవుతుంది ఇండియాకి. రైట్? అదే వింటర్ అయితే రివర్స్ అన్నమాట. ఫ్రమ్ ద ల్యాండ్ టు ద సీ. సమ్మర్ అయితే ఫ్రమ్ ద సీ టు ద ల్యాండ్. రైట్? ఏం చేస్తాయి అవి? దే కాజ్ రెయిన్‌ఫాల్. మాయిశ్చర్‌ని పికప్ చేసుకుంటాయి కదా విండ్స్ ఓషన్ నుంచి. ఆ విండ్స్ అన్నీ మాయిశ్చర్‌తో ఉంటాయి. వెన్ ఇట్ హిట్స్ ద ల్యాండ్. సో, ఇలా హిట్ అయినప్పుడు మనకి వి గెట్ ద రెయిన్‌ఫాల్. They cause rainfall across most parts of India and play a major role in agriculture, water supply, and country's climate. Chennai warm or hot throughout the year, while Leh is cold. So, Chennai ఎక్కడ ఉంటుంది? నియర్ టు ద సీ. ఆ సీ యాక్ట్స్ యాస్ ఎ మోడరేటర్. మనం ఇందాక ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ చెప్పుకున్నాము. సీ అనేది స్లోగా హీట్ ఎక్కుతుంది. స్లోగా హీట్ అనేది డిసిపేట్ చేస్తుంది.
అందువల్లనే సి యాక్ట్స్ యాస్ ఎ మోడరేటర్. మనకి కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా మైల్డర్ టెంపరేచర్స్‌తో ఉంటాయి. యాస్ ఓషన్ యాక్ట్స్ యాస్ ఎ మోడరేటర్. సో, లే ఎక్కడుంది? లే అనేది ఎక్కడుంటుంది? హిమాలయాస్ దగ్గర. హిమాలయాస్ అనేదేంటి? హై ఆల్టిట్యూడ్. హై ఆల్టిట్యూడ్‌లో నేను చెప్పాను. టెంపరేచర్స్ ఎలా ఉంటాయి? లోగా ఉంటాయి కదా! మనం పైకెళ్ళే కొద్దీ హిల్ మీద పైకెళ్ళే కొద్దీ మనకి టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల లే అనేది కోల్డ్. సో, ఈ చెన్నై అనేది మోడరేటర్ కాన్సెప్ట్. ఓషన్ మోడరేటర్ కాన్సెప్ట్. లే అనేదేమో ఆల్టిట్యూడ్ కాన్సెప్ట్. రైట్? 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ సేమ్ క్వెషన్ అడిగారు. మీరది అబ్జర్వ్ చేసుండాలి. రైట్? చూడండి ఇక్కడ చెన్నై ఏంటి? నియర్ సీ ఇట్ ఈస్ వార్మ్. వెరాస్ లే ఇట్ ఈస్ ఇన్ హిమాలయాస్. హై ఆల్టిట్యూడ్. సో, ఇట్ ఈస్ కోల్డ్. నెక్స్ట్. రైట్? నెక్స్ట్ వచ్చేసరికి third question. Look at the map of India given at the end of the book. Identify the places, climates. ఏమేమిటివి సిటీస్ ఇచ్చారు? లే ఇచ్చారు, చెన్నై, ఢిల్లీ, పానాజీ అండ్ జైపూర్. లే అనేది ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇప్పుడే. అది హిమాలయాస్ హై ఆల్టిట్యూడ్‌లో ఉంటుంది. అక్కడ కోల్డ్ అండ్ డ్రై క్లైమేట్ ఉంటుంది. రీజన్ ఏంటి? హై ఆల్టిట్యూడ్ కీప్ ఇట్స్ కోల్డ్. చెన్నై ఎక్కడ? మన చెన్నై అనేది మనం చెప్పుకుంటూనే ఉన్నాం. చాప్టర్‌లో చెప్పాను. తర్వాత ఇక్కడ గూడా ఇది థర్డ్ టైమ్ రిపీట్ అవ్వడం. చెన్నై నియర్ ద సీ, కోరమండల్ కోస్ట్, హాట్ అండ్ హ్యూమిడ్. సీ మోడరేటర్ గుర్తుపెట్టుకోండి. అందుకనే మైల్డర్ క్లైమేట్స్ ఉంటాయి. ఢిల్లీ ఎక్కడుంటుంది? ప్లేనే. నార్దర్న్ ప్లెయిన్స్‌లోనే ఉంది ఢిల్లీ, నార్త్ ఇండియాలో. కానీ అది కాంటినెంటల్ క్లైమేట్. కాంటినెంటల్ క్లైమేట్ అంటే ఏంటి అంటే చుట్టూతా ల్యాండ్ ఉంటుంది. సో, అంటే ఓషన్ ఏమి ఉండదు. ఆ చుట్టూతా ల్యాండే కదా! ఇన్‌సైడ్ ఆఫ్ ద ల్యాండ్ లోపలికుందది. ఇట్ ఈస్ నాట్ నియర్ టు సీ. సచ్ టైప్ ఆఫ్ క్లైమేట్‌ని కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటారు. రైట్? హాట్ సమ్మర్స్ అండ్ కోల్డ్ వింటర్స్ డ్యూ టు డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. ఇది చాలా ఇన్‌సైడ్ ఉంది. రైట్? ఢిల్లీ అనేది. ఇట్స్ నాట్ అట్ ఆల్ నియర్ టు ద సీ. ఇట్స్ అవే ఫ్రమ్ ద సీ. అందువల్ల లోకల్ క్లైమేట్ ఎఫెక్ట్ అవుతుంది. రైట్? హాట్ సమ్మర్స్ ఉంటాయి. వింటర్స్ ఉంటాయి. సచ్ టైప్ ఆఫ్ క్లైమేట్‌ని కాంటినెంటల్ క్లైమేట్ అంటే. కాంటినెంటల్ క్లైమేట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు సీ క్లైమేట్. రైట్? మోడరేటర్ క్లైమేట్‌లో ఎక్స్‌ట్రీమ్స్ అస్సలుండవు. రైట్? ఓన్లీ మనకి మైల్డర్ క్లైమేట్సే ఉంటాయి. బికాస్ ఆఫ్ ద మోడరేటర్ ఎఫెక్ట్. వెరాస్ కాంటినెంటల్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ. కాబట్టి మనకి ఇన్‌లాండ్ ఎఫెక్ట్ ఉంటుంది. హాట్ సమ్మర్స్ అండ్ కోల్డ్ వింటర్స్. నెక్స్ట్ పానాజీ ఎక్కడ? నియర్ ద సీ. కాబట్టి ఆబ్వియస్‌లీ వార్మ్ అండ్ హ్యూమిడ్. కోస్టల్ లొకేషన్ గివ్స్ మోడరేట్ టెంపరేచర్స్ అండ్ హెవీ రెయిన్‌ఫాల్. ఓకే. నెక్స్ట్. హెవీ రెయిన్‌ఫాల్ ఎందుకు? బికాస్ గోవా ఈస్ దిస్ సైడ్. మాన్సూన్ when it is bringing the moisture with it, it hits this place. సో అప్పుడు మనకి రెయిన్‌ఫాల్ కూడా హెవీగా ఉంటుంది. జైపూర్ నెక్స్ట్ వన్. ఇట్స్ ఎ డెజర్ట్ రీజియన్. రైట్? రాజస్థాన్. అక్కడ ఎలా ఉంటుంది? డెజర్ట్ కాబట్టి ఆబ్వియస్‌గా డ్రై అండ్ ఇట్ ఈస్ ఆల్సో హాట్ క్లైమేట్ కూడా. లొకేటెడ్ నియర్ ద థార్ డెజర్ట్ విత్ లో రెయిన్‌ఫాల్. రెయిన్‌ఫాల్ అనేది ఉండదు. బికాస్ ఆఫ్ ద ఆరావలీస్. రైట్? ఆరావలీస్‌కి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి జైపూర్ అనేది అటువైపు రెయిన్‌ఫాల్ అనేది పడదు. ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే రెయిన్‌ఫాల్ అనేది పడుతుంది. బట్ జైపూర్ ఈస్ దిస్ సైడ్. సో, దేర్ ఈస్ నో రెయిన్‌ఫాల్. ఇట్స్ ఎ డెజర్ట్ ఏరియా. రైట్? యూ అండర్‌స్టూడ్. నెక్స్ట్. డ్రా ద మాన్సూన్ సైకిల్ ఇన్ సమ్మర్స్ అండ్ వింటర్స్. సమ్మర్‌లో ఏమవుతుంది? ల్యాండ్ అనేది హై టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కదా సమ్మర్‌లో ల్యాండ్. ఇండియా అనేది హై టెంపరేచర్ ఉంటుంది. సో, హై టెంపరేచర్ అంటే ఏంటి? లో ప్రెషర్. వెరాస్ ఇండియన్ ఓషన్ రిలేటివ్‌గా మనకి హై ప్రెషర్ సిస్టమ్. సో, winds always blow from high pressure to low pressure.
సో ఇక్కడ ఇది హై ప్రెషర్ ఇండియన్ ఓషన్, లో ప్రెషర్ ఏంటి ల్యాండ్. హై టెంపరేచర్ ఉంది అని అంటే లో ప్రెషర్ అని అర్థం. సో ఇక్కడ హీట్ ఎక్కిపోయింది సమ్మర్లో ఇండియా అంటే ఏంటి హై టెంపరేచర్. హై టెంపరేచర్ అంటే లో ప్రెషర్ సిస్టమ్ అని అర్థం. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే ప్రెషర్ తక్కువ ఉందని అర్థం, రెండు ఆపోజిట్. ఓకే, సో మనకి ఇక్కడ ఇండియన్ ఓషన్ నుంచి కూడా ల్యాండ్కి హిట్ అవుతాయి. డైరెక్షన్ అనేది ఇలా ఉండాలి, విండ్ డైరెక్షన్ ఫ్రమ్ ocean to land. Winds blow from Arabian Sea and Bay of Bengal to India. Next, winter monsoon, northeast monsoon. Identi reverse. Winds blow from land towards Bay of Bengal. ఇక్కడ డ్రై క్లైమేట్ క్రియేట్ అవుతుంది నార్త్ ప్లేన్స్లో. వేరాస్ ఫ్యూ ప్లేసెస్ ఆఫ్ సౌత్ ఇండియా, ఈ కోస్ట్ చెన్నై కోస్ట్ ప్లస్ నార్త్ ఈస్ట్ కోస్ట్ మాత్రమే, ఫ్యూ ప్లేసెస్లో మాత్రమే మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. ఓవరాల్గా అయితే మనకి రెయిన్ఫాల్ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద రెయిన్ఫాల్ ఇండియా గెట్స్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఓన్లీ. Make a colorful poster showing festivals in India linked to farming and weather. So ఇక్కడ చూడండి, ఫార్మింగ్ హార్వెస్ట్ ఫెస్టివల్ బైశాఖి పంజాబీ వాళ్ళది. ఓనం దిస్ ఇస్ ఆల్సో హార్వెస్ట్ ఫెస్టివల్ కేరళ వాళ్ళది. పొంగల్ ఏంటి మనకి తమిళనాడు, థ్యాంక్స్ గివింగ్ ఫర్ క్రాప్స్. మనకి ఆంధ్ర వాళ్ళకైతే మకర సంక్రాంతి. నెక్స్ట్, so 2 more questions. Imagine you are a farmer in India. Write a short diary entry about how you would prepare for rainy season. మీరు ఒక ఫార్మర్ అనుకోండి, మీరు ఒక నోట్స్ తయారు చేయాలి. ఎంట్రీ డైరీలో ఒక ఎంట్రీ అన్నమాట. ఏమని అంటే రైనీ సీజన్ వచ్చేస్తుంది, నేను ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి అని. ఓకే, ఫార్మర్ అయితే మీరు ఎలా తయారై ఉంటారు, రైనీ సీజన్ వచ్చేస్తుంది అప్పుడు మీరు ఎలా తయారై ఉంటారు దాని గురించి రాయాలి ఒక డైరీ. సో ఫర్ సపోజ్ 15 జూన్ అనుకోండి, రైట్, మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి. టుడే ఐ ప్రిపేర్డ్ మై ఫీల్డ్స్ ఫర్ ద రెయినీ సీజన్. ఐ క్లీన్ ద ఇరిగేషన్ కెనాల్స్ అన్ని క్లియర్ చేసేసుకున్నారు. అండ్ రిపేర్డ్ ద బండ్స్. I bought good quality seeds and natural fertilizers. I also checked the weather forecast so that I can sow the crops at the right time. I hope the monsoon arrives on time and gives good harvest. Right? కరెక్ట్ టైంలో కనుక మాన్సూన్ అనేది రెయిన్ఫాల్ అనేది పడితే మనకి మంచి హార్వెస్ట్ అనేది వస్తుంది. సో హీఈస్ వెల్ ప్రిపేర్డ్ అనమాట ఫార్మర్. యూ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్. క్వాలిటీ సీడ్స్ దగ్గర పెట్టుకున్నారు, న్యాచురల్ ఫర్టిలైజర్స్ దగ్గర పెట్టుకున్నారు, కెనాల్స్ అన్ని క్లియర్ చేసేసారు. రెయిన్ఫాల్ మరి లాగ్ అవ్వకూడదు కదా, వాటర్ లాగింగ్ అవ్వకూడదు కదా, అందుకని ఇరిగేషన్ కెనాల్స్ అన్నీ శుభ్రం పెట్టేసుకున్నారు, బండ్స్ అన్నీ రిపేర్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నారు. అది ఓకే. నెక్స్ట్, ఐడెంటిఫై ఎ న్యాచురల్ డిజాస్టర్. న్యాచురల్ డిజాస్టర్స్ ఏంటి, ఫ్లడ్, ల్యాండ్ స్లైడ్స్, సునామీస్, ఇవన్నీ కదా. ఇక్కడ మనం ఏదో ఒక దాన్ని తీసుకుని రాద్దాము ఎస్ఏ. ఫ్లడ్ ఈజ్ కాజెస్ ఏంటి, హెవీ రెయిన్ఫాల్ వల్ల ఫ్లడింగ్ అవుతుంది. ఓవర్ఫ్లోయింగ్ రివర్స్, రైట్, సైక్లోన్స్, పోర్ డ్రైనేజ్ సరిగ్గా లేకపోయినా కూడా మనకి ఫ్లడ్డింగ్ అనేది వచ్చేస్తుంది. డ్యామ్ బ్రేక్ అయినా యూ కెన్ హ్యావ్ ద ఫ్లడ్డింగ్, రైట్. ఇంపాక్ట్స్ ఏంటి, డ్యామేజెస్, హౌసెస్, క్రాప్స్, ఎవ్రీథింగ్, లాస్ ఆఫ్ లైవ్స్ అండ్ ప్రాపర్టీ, స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. వాటర్ లాగింగ్ ఉంటే మస్కిటోస్ వస్తాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి, వాటర్ ప్రాబ్లం అవుతుంది, తాగితే మనకి రోగాలు వస్తాయి, అలా అన్నమాట, రైట్. మెజర్స్, మీరు ఏం మెజర్ తీసుకుంటారు ఆ ఇంపాక్ట్స్ అన్ని తగ్గించడానికి? మనం ఏం చేయాలి అని అంటే ఫస్టే వెదర్ వార్నింగ్ చూసుకోవాలి. ఓకే, ఇండివిజువల్స్ ఏం చేయాలి, ఫాలో వెదర్ వార్నింగ్స్. మూవ్ టు సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోవాలి. తర్వాత కీప్ ఎమర్జెన్సీ సప్లైస్ రెడీ. కమ్యూనిటీ అయితే గ్రూప్గా ఏం చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్స్ చూసుకోవాలి చక్కగా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకోవాలి. తర్వాత హెల్ప్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి సరైన హెల్ప్ అనేది ఇవ్వాలి.
గవర్నమెంట్ ఏం చేస్తుంది? బిల్డ్ ఫ్లడ్ కంట్రోల్ స్ట్రక్చర్స్, ఇంప్రూవ్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తుంది, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ వస్తాయి, అరేంజ్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్. ఫైనల్లీ we have completed the solutions, right? So hope so you understood clearly. So this is the solutions for climates of India chapter 3. If you like, please share and subscribe my channel. Thank you so much for all the support till now.